వ్యాపించి ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 139:5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. వెనుకను ముందును దేవుడెలా ఆవరించి ఉంటాడు? ఆయన తలంపులు మన ముందు మన వెనక కూడా ఉంటాయి. పరలోకంలోని దేవుని తలంపులు కార్యరూపం దాల్చడాన్ని మనము ఈ లోకంలో చూడవచ్చు. భూలోకంలో ఒక చిన్న పరలోకం వంటి ఏదెను వనాన్ని సృష్టించినప్పుడు దేవుడే స్వయంగా దిగివచ్చి ఆదాము హవ్వలకు ఆయన ఉద్దేశాలను చెప్పేవాడు. కాబట్టి వారు ఆయన తలంపులతో నింపబడి ఉండడం చేత పరలోక వాతావరణము అక్కడ ఉండేది. అయితే సాతానుడు తన తలంపులతో అనుమానపు బీజాలను నాటాడు కనుక అక్కడ చెడు అనేది ప్రవేశించింది. నీవెవరితో మాట్లాడుతూ ఉన్నావో, నీవెవరితో సాంగత్యం చేస్తూ ఉన్నావో జాగ్రత్త వహించు. వారు నీలో విషపు తలంపులు నాటుతారు. ప్రతి తలంపును కూడా క్రీస్తు వారితో పోల్చి పరీక్షించుకోవాలి. మనతో ఉన్నటువంటి అనేక మంది స్నేహితులు ఇచ్చిన సలహాలను ప్రతి సాయంకాలము కూడా ప్రార్థనలో దేవునితో సరిచూసుకుంటూ ఉంటాను. దేవునివి కానటువంటి తలంపులను విడిచిపెట్టి దయా కనికరంతో కూడినటువంటి దేవుని తలంపులను పొందడం వల్ల మాత్రమే అవి నాలో స్థిరపరచబడ్డాయి. కొన్ని తలంపులు దేవునివి కావని దేవుడు చూపిస్తే వాటిని ఖచ్చితంగా నేను విడిచిపెడతాను. దేవుడు అలాంటి తలంపులు నాలో నుండి తీసివేయడం నేర్పించకపోతే నేను ఎప్పుడో నాశనమైపోయేవాడిని. మన చుట్టూ సాతాను తలంపులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ తలంపులు మనలోనికి వచ్చినప్పుడు నరకం కూడా మనలోనికి వస్తుంది. నరకపు ఉద్రేకాలు మనలను తాకడం ప్రారంభిస్తాయి. అలా ఆదాము హవ్వలు మోసగించబడ్డారు. సాతానుడు తన తలంపులను హవ్వ హృదయంలో స్థాపించాడు. ఆమె వాటి ప్రకారం చేసేసింది కూడా. తలంపులు రావచ్చు, కానీ నీవు వాటి ప్రకారం చేయవచ్చా? నీవు అలా చేసినప్పుడు నీలో నరకం ఉంటుంది. నీవు ఇతరులకు ప్రమాదకరంగా మారిపోతావు. నీవెక్కడికి వెళ్ళినా కూడా ఆ తలంపులు నాటుతూ నీవొక ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా మారిపోతావు. హవ్వమ్మ ఇలాగే ప్రమాదకరంగా మారిపోయింది కదా. దేవుడు జ్ఞానము గలవాడు అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. దేవుని తలంపులతో నింపబడి వాటిని స్థాపించబడినవాడు ఈ లోకంలో జయశీలుడు. ప్రతిదినం కూడా ఆయన తలంపులు నీలో కలిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తలంపులను వృద్ధి చేసేది కూడా ఆయనే. నీ హృదయ ధనాగార విషయమై చాలా జాగ్రత్తగా ఉండు. నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీవు పలికే ప్రతి మాట కూడా శక్తితో నింపబడి పరలోకంలో వినబడుతుంది. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.